బ్రో నమస్తే బ్రో. నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ 'పుష్ప 2' విషయానికొస్తే ఇటు సుకుమార్ గాని, అల్లు అర్జున్ గాని ఇద్దరు మన దేశంలో లేరు, ఫారెన్‌లో ఎళ్లారంటున్నారు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఆగిపోయింది అంటున్నారు. సో మరి డిసెంబర్ 6కి ఆల్రెడీ పోస్ట్‌పోన్ అయిపోయింది కదా! సో మరి అప్పుడైనా రిలీజ్ అవుతుందా లేదని చాలామంది అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటారు దాని గురించి? అంటే యాక్చువల్లీ వాళ్ళు ఫారెన్ పోయిర్రో షూటింగ్కి వెళ్ళిర్రో తెలీదు ప్రజలకి. అది ఎగ్జాక్ట్గా అయితే పబ్లిక్కి ఎవరికి తెలియదు. ఓకే. ఏంటంటే వాళ్ళు ఫారెన్లో ఉన్నారని తెలుసు. బట్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళారా లేకపోతే నార్మల్గా వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారా, ఎంజాయ్ చేయడానికి అది తెలీదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి షూటింగ్కి వెళ్ళారని అనుకుంటున్నాను. ఓకే. కొంచెం రోల్స్ ఏమైనా ఉండొచ్చేమో, ఫారెన్ రోల్స్ అక్కడ తీయడానికి వెళ్ళారని అనుకుంటున్నాను. సరే బ్రో, ఇప్పుడు మరి 'పుష్ప 2' అనేది ఆల్రెడీ డిసెంబర్ 6కి పోస్ట్‌పోన్ అయింది కదా! సో అది మెగా ఫ్యాన్స్‌కి భయపడే అని అంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి భయపడా లేకపోతే ఎట్లా? లేదు లేదు, అందరూ ఒకటే, ఫ్యాన్స్ అందరూ ఒకటే, ఆల్ ఫ్యాన్స్ అందరిది ఒకటే ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ పర్సెంట్ అందరూ ఒకటే. మూవీని మూవీ లాగానే చూడాలా, రియల్ లైఫ్ లాగానే చూడాలా. జనాలు ఇది ఒక్కటి తెలుసుకోవాలా. వాళ్ళు గిట్ట ఇదే మాట చెప్తారు, ముందు మన అమ్మ నాన్నకి మర్యాద ఇచ్చినాకనే మాకు మర్యాద ఏంటంటారు. పబ్లిక్ అది ఆలోచించాలా, అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు కొట్లాడుకొని ఇది అవ్వద్దు. ఎవ్రీ పర్సెంట్ ఒకటే, అందరు అన్నదమ్ముల్లాగానే వాళ్ళు గిట్ట. ఓకే. ప్రజలకు ఇదే చెప్తున్నా. ప్రతి ఫ్యాన్ కూడా మూవీని మూవీ లాగానే చూడండి, ఓవర్ థింగ్ ఆలోచించకండి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఎవ్రీ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే చాలామంది ఇప్పుడు ఆల్రెడీ అది డిసెంబర్ 6కి పోస్ట్‌పోన్ అయింది. సో మరి చాలామంది ఆ డిసెంబర్ 6కి కూడా వచ్చే అవకాశాలు లేవు, షూటింగ్ ఆగిపోయింది అంటున్నారు. సో మరి మీరేమంటారు దానికి? లేదు, 100% డిసెంబర్ 6కి చేస్తారు. ఎందుకంటే దాంట్లో విజువల్స్ ఎక్కువ ఉన్నాయి మూవీస్లో. ఎందుకు పోస్ట్పోన్ అవుతుందంటే సుకుమార్ గారు ఒక పెద్ద డైరెక్టర్. ఓకే. అయితే ఆయన ఎన్నో దాని మీద అంచనాలు ఉన్నాయి. పెద్ద హీరో, భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ, ఇన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి 100%గా సినిమా పోస్ట్పోన్ అవుతుందంటే అర్థం ఏంటంటే దానికి ఇంకా ఎన్నో సమపాలలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమై అంటే బడ్జెట్ను కూడా మించిపోతుంటుంది బహుశా దాన్ని బట్టి. ఎందుకంటే ఆయనలో ఎంత విజన్ ఉందో, సుకుమార్ గారు అంటే ఒక మంచి విజన్ డైరెక్టర్. ఆయనలో ఎంత ఉంటే అంత తీసుకెళ్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా అది పోస్ట్పోన్ అవుతుందంటే ప్రేక్షకునికి 100%గా నచ్చేలా తీస్తాడు. కాబట్టే కొంచెం పోస్ట్పోన్ ఎంత తప్ప రిలీజ్ 100%గా మనం అనుకున్న డిసెంబర్కు రిలీజ్ చేస్తాడు. ఆయన అటు ఇటు బ్యాలెన్స్గా చేస్తాడు. 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది. గొప్ప మంచి సుకుమార్ గారికి ఒక మంచి నేమ్ వస్తుంది. అల్లు అర్జున్ గారు 'పుష్ప' కంటే 'పుష్ప 2'లో ఆయన విశ్వరూపం చూపిస్తారు. అంటే చాలామంది ఏమంటారంటే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఇట్లా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కదా! సో దానివల్ల మెగా ఫ్యామిలీకి భయపడి, మెగా ఫ్యాన్స్కి భయపడి సినిమాని పోస్ట్‌పోన్ చేశారంటున్నారు. సో మరి మీరేమంటారు? అది చాలా చాలా తప్పు. అసలు నాన్సెన్స్ మాట అది చెప్పాలంటే. ఎందుకంటే అల్లు అరవింద్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి అసలు ఏ రోజు లేవు. అది ఉత్త పుకారు. వాళ్ళు బంధువులు, బంధువులు, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు ఈనాటి కాలమా పునాది వాళ్ళది. అసలు వాళ్ళ మధ్యన అట్లాడి అవి ఉండవు అసలు ముందు. ఏ రోజు చెప్పలేదు. అది పుకార్లు అంతే. మధ్యలో జనరల్గా మాట్లాడుతుంటారు చూడండి, అంతేగాని వాళ్ళ మధ్యన ఎలాంటివి లేవు. వాళ్ళు మంచి చిరంజీవి గారికి కానీ, తర్వాత రామ్ చరణ్ గారికి కానీ, తర్వాత అల్లు అరవింద్ గారు కానీ, వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. వాళ్ళు బంధువులుగా మరి ఏముండవు అంత. అంటే ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ కానీ, డైరెక్టర్ సుకుమార్ కానీ వీళ్ళిద్దరు కూడా మన దేశంలో లేరు, ఫారెన్కి వెళ్ళిపోయారు, షూటింగ్ ఆగిపోయింది. మరి ఎట్లయినా షూటింగ్ స్టార్ట్ చేయడానికి 1 మంత్ పడుతుంది. మరి అసలు డిసెంబర్ 6కి వస్తుందా రాదా అనుకుంటున్నారు. షూటింగ్ ఆగిపోయింది అంటున్నారు. సో మరి మీరేమంటారు? టెక్నాలజీ ఇప్పుడు జనరల్గా టెక్నీషియన్లు అనేవాళ్ళు ఫారినర్స్ ఉంటారు. జనరల్గా ఫారిన్కి వాళ్ళు వెళ్ళారంటే ఒక టెక్నీషియన్ వల్ల ఒక సినిమా పర్పస్ మీదనే వెళ్ళారనుకోవచ్చుగా. దాన్ని ఇంకొక రకంగా ఎందుకు అనుకోవాలి? ఫారిన్లో టెక్నాలజీ ఇప్పుడు చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫారిన్ వాళ్ళే కదా ఎక్కువ చేస్తుండేది. హాలీవుడ్ మేకింగ్ టెక్నీషియన్లే మన టాలీవుడ్లో చేస్తున్నారు కదా. ఆ విషయం మీద వెళ్ళి ఒక ప్లాన్డ్గా మొత్తం ఆ స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళి ప్లాన్ చేసుకోవడానికి వెళ్ళింటారు. అంతే అనుకోవచ్చు కదా. దాన్ని ఇంకొక రకంగా ఎందుకు అనుకోవాలి? ఓకే. అదే. అయితే ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా ఆ సినిమా చూడరు, మేము చూడమని కూడా చాలామంది అంటున్నారు. సో మరి అది నిజమంటారా, అబద్ధం అంటారా, మీరేమంటారు? లేదండి, అది అది ఉత్తది. అది అసలు నన్ను అడిగితే దానికి దీనికి సంబంధమే లేదు. రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయినా, అర్జున్ గారిది రిలీజ్ అయినా
వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. సినిమా బాగుందంటే ఎవరైనా ఆదరిస్తారు. అంతెందుకు ఒక ఉదాహరణ చెప్పనా, కోలీవుడ్లో మొన్న మహారాజా సినిమా వచ్చింది కదా, మన టాలీవుడ్కి సంబంధమే లేదు. ఓన్లీ విజయ్ సేతుపతి గారు మాత్రమే దాంట్లో హీరో. ఆయన ఒక్కడే ఆ సినిమాని నడిపించాడు కదా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. కానీ ఒక రేంజ్లో ఈరోజు ఆయనను ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే ఎందుకు, ఏంటి కారణం అంటే సినిమా కంటెంట్ బాగుంది. కంటెంట్ బాగున్నప్పుడు ఎలాంటి సినిమా అయినా కూడా సక్సెస్ అవుతుంది. వీళ్ళు చూడలేదు వాళ్ళు చూడాలనేది కాదు ఇక్కడ. కంటెంట్ బాగుందంటే ఏ ప్రేక్షకుడిగానే వెళ్తాడు. ఈ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అనేది చెప్పుకునేది వేరు, నేను ఇవాళని ఫ్యాన్స్ ఫలాని ఫ్యాన్స్ చెప్పుకునేది వేరు. కానీ కంటెంట్ బాగుందంటే అందరూ క్లబ్ అయి చూస్తారు, అది కామన్ అంతే. అంతకంటే ఏముంటుంది చెప్పండి. కాబట్టి దీనికి ఎలాంటిది ఏం లేదు. ఎవరి ఫ్యాన్స్ అయినా ఎక్కడ చూసినా కంటెంట్ బాగుందంటే ఏ సినిమా అయినా ఏ కోలీవుడ్ అయినా ఆదరిస్తారు, బాలీవుడ్ అయినా ఆదరిస్తారు, ఎక్కడైనా ఆదరిస్తారు. అది ఉదాహరణ యానిమల్ కూడా అంతే. యానిమల్ కూడా బాలీవుడ్ హీరో కదా, మరి ఇక్కడ పెద్ద హిట్ కదా, అంతే. అది ఓవరాల్గా కంటెంట్ బాగుంటే ఈ సినిమా 100%. అంతేగాని మనం జనరల్గా మాట్లాడుకునేవన్నీ పుకార్స్. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు లేదు, వాళ్ళు ఎందుకు ఫారిన్ పోయినారు, వీళ్ళు ఎందుకు ఫారిన్ పోయినారు, ఎందుకోసం అంటే ఒక టెక్నికల్ విజువల్స్ కోసం వెళ్ళింటారు అంతే తప్ప మరొకటి కానే కాదు. ప్రజెంట్ చూసుకుంటే టాలీవుడ్లో పుష్ప 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తారు కదా. సో మరి ఒక సైడ్ చూసుకుంటే సుకుమార్ వచ్చేసి ఫారెన్ పోయినంటారు, అల్లు అర్జున్ వచ్చేసి ఫారెన్ పోయినంటారు. సో మరి అసలు December 6కి ఆల్రెడీ పోస్ట్పోన్ చేశారు. సో మరి అప్పుడన్నా అవుతుందా లేదని చాలా మంది డౌట్ పడుతారు. సో నువ్వేమంటావు దానికి? పోస్ట్పోన్ అని కాదన్నా, నిజంగా వాళ్ళు ఏదో చూసాం నిన్న వీడియో, అది చాలా పాత వీడియో అంట. ఎందుకు మీరు మీడియా వాళ్ళతో కావాలని వాళ్ళు నిజంగా నాకు నవ్వొస్తుంది. నిజంగా అంత పెద్దగా ఏం లేదు. పుష్ప 2 పోస్ట్పోన్ అనేది అంత సీనియర్ లేదు. కానీ సో ఆగస్టులో రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ పోస్ట్పోన్, ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వల్ల సినిమా పోస్ట్పోన్. అంతగానే ఏదో ఇష్యూ నడుస్తుంది. అదే చూడండి భయ్య, నేను ఓపెన్ చెప్తాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో మాకు అల్లు అర్జున్తో మాకు ఏం విభేదాలు లేవు. సో మేము ఏం పవన్ కళ్యాణ్ సీరియస్ లేము. జస్ట్ తను పిఠాపురం విషయంలో సపోర్ట్ చేయకుండా రెడీ చేసేసారు కాబట్టి తను మొన్న పోయి మళ్ళీ రీసెంట్గా వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ డాడీ కూడా అల్లు అర్జున్ కలిశాడు. సో నిజంగా మీరు అంతా ఎందుకు మా మధ్యలో గొడవ పెడతారో నాకు అర్థం కావట్లేదు. సో మాకైతే ఎటువంటి కక్షలు లేవు, ఎటువంటి కక్ష సాధ్యములు అల్లు అర్జున్ చేసుకోవట్లేదు. ఎందుకంటే పుష్ప అనేది నిజంగా నేషనల్ వైడ్ సినిమా కాబట్టి అంత మొన్ననే రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది. సో మాకు అట్లాంటి ఇబ్బందులు లేవు. 100% తను మంచి సినిమా రావాలి, మంచి ఇటు కొట్టడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే షూటింగ్ లొకేషన్స్లో గిట్ట సుకుమార్ వచ్చేసి మన ఫోన్ వలగొట్టి వెళ్ళడం, కూర్చిదాన్ని వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు కంప్లీట్ అవుతుంది ఆ షూటింగ్ అనేది ఈ December 6th వరకు అయినా అని చాలా మంది డౌట్ పడుతారు. సో మరి ఎట్లా వస్తుంది అంటావా? ఖచ్చితంగా నువ్వు చూసావా షూటింగ్లో సుకుమార్ కాదు కూర్చుదాన్ని అన్ని అబద్ధాలు, ఇక్కడ కావాలని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, సుకుమార్ కానీ మన అల్లు అర్జున్ చాలా మంచి ఫ్రెండ్స్. మీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కన్నతడి పెట్టుకున్నాడు. సో నేను ఎప్పుడో చనిపోయేవాడిని, అసలు ఎవరు మన సుకుమార్ చనిపోయేవాడు, నిజంగా నాకు అల్లు అర్జున్ కాపాడి చెప్పాడు. అంటే ఆర్య అప్పుడు కూడా చాలా మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. 100% వాళ్ళు మంచి సినిమా, వాళ్ళిద్దరు బాండింగ్ బట్టే ఈరోజు పుష్పని అంత మంచి అవుట్లుక్ వచ్చింది బయటకి. 100% పుష్ప ఏ విధంగా అయితే వచ్చిందో వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది. నిజంగా ఎవరెవరు ఏదో రాస్తారు యూట్యూబ్లో తమిళలో, పుష్పరాజు వెళ్ళిపోయాడు, పుష్పరాజు బ్యాకప్ అయిపోయాడు, బ్యాక్స్ అన్నట్లు. నిజంగా ఏది అదే మంచి వర్స్టైల్ యాక్టర్ కాబట్టి మంచి సినిమాతో మేబీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల సినిమా పోస్ట్పోన్ తప్ప కానీ సినిమాకి ఎటువంటి ఆపద, ఎటువంటి టెన్షన్స్ లేవు. 100% మంచి రిజల్ట్ వస్తుంది. మొన్న చూడండి భయ్య, పుష్ప సాంగ్ స్టార్టింగ్ వచ్చిన రోజు అసలు చాలా మంది ట్రోల్ చేశారు. ఇది ఇక్కడ సాంగ్ అని మీరే అన్నారు. నిజంగా తను ఒక డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది సూపర్ ఉందా సాంగ్ అని మీరే అంటారు. 100% పుష్ప నుంచి ఎటువంటి విజువల్స్ వచ్చినా మంచి రెస్పాన్స్ ప్రజలలో ఉంది. ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. 100% పుష్పని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము స్వాగతిస్తాం. 100% సినిమా ఇటాలో చూస్తాం. 100% అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అంటే టోటల్గా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు కూడా అసలు అల్లు అర్జున్ సినిమా వస్తే చూడమనే విధంగా చాలా మంది మైండ్ సెట్ తోటి ఉన్నారంట. కొంతమంది అల్లు అర్జున్ నెగిటివ్గా ట్రోల్స్ కానీ ఇవన్నీ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ మీద కొట్టి దాడి చేశారంట మరి అల్లు అర్జున్ ఆర్మీ. సో దానికి ఏమంటారు? సో నిజంగా అంటే చూడండి, చాలా మందికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా అల్లు అర్జున్కి తను మాట్లాడి నాకు ఒకరికి ఆర్మీ ఉంది అన్నాడు. సో నిజంగా ఇట్లాంటివి ఏంటంటే నిజంగా ఆ ఫైట్స్ జరుగుతున్నాయి. ఒకరు మళ్ళీ మొన్న ఆర్పీ మీద అటాక్ చేస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. మీరు అవునా కాదన్నా ఈ పొలిటికల్ డ్రామా అదేమంటుంది. మేము చెప్పండి, పొలిటికల్ ఉన్న విషయాలను అసలు సినిమాకి అసలు సంబంధం లేని మ్యాటర్, అసలు సినిమాకి పొలిటికల్ సంబంధం లేని మ్యాటర్. దయచేసి ఫ్యాన్స్కి అందరూ రిక్వెస్ట్ చేసిన మనమంతా ఒకటే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యామిలీ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సాయిధరమ్ ఫ్యాన్స్ అయినా అందరూ కూడా ఒకటే. ఏదో సాయిధరమ్ ఛానల్ ఫాలో కొట్టినని దాని బ్రేకింగ్ న్యూస్ వేసేసి వాళ్ళంతా ఒకటే. మీరు అవునని కాదని వారు ఈ రోజు కాకుండా రేపైనా ఏదో ఒక రోజు అయినా 100% కలుసుకుంటారు. వాళ్ళిద్దరు కూడా మంచి సినిమా రావాలి మనస్ఫూర్తి కోరుకుంటారు. కాబట్టి దయచేసి మీరు ఏం అల్లకూలం కాకుండా, ఎటువంటి డిస్టర్బ్ కాకుండా మంచిగా అందరూ కలిసి కట్టి ఉందామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.